హల్లెలూయా. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోయేనే నీ నామస్మరణలో సమసిపోయేనే నీ నామస్మరణలో సంతతముంది నామది ఎంతో సంతతముంది నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలందాం. కూసేవు మొదటి సమయాలు గ్రంథం 18వ వచనంలో 18వ అధ్యాయం సౌలు ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమియు అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపాను. సౌలుకి ఆ మాటలు ఇంపుగా లేవంట. ఇంపుగా ఒక్కొక్కరికే మాటలో ఇంపుగా ఉండాలి. మాట చెప్పే మాటలో ఇంపుగా ఉండాలి చెవులకి. ఒక్కొక్కరు దురద చెవులు గలవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక్కో మాటలు కావాలి. ఏంటి పండు మాటలు మాడతారు చూడు, ఆ మాటలు కావాలి. ఒక్కొక్కరికి ఒక్కో మాటలు కావాలి. ఇక్కడ సభువులకి ఇంపుగా లేవంటాయి మాటలు. ఇప్పుడు సౌలుకి మంచి చేశాడు దావీదు, మంచి చేశాడు కానీ చెడు చేయకుంటే గొలియాతుని చూసి గడగడ వణికిపోతున్నాడు. వణికిపోతుంటే దావీదు వచ్చి ఆ గొలియాతుని సంహరించి మంచి చేశాడు సౌలుకి. మంచి చేస్తే ఈ సౌలు ఏం చేశాడు, ఈ ఆడవాళ్ళు వచ్చి ఏం చేశారు, సౌలుకి 1,000 కొలది దావీదుకి 10,000 కొలది శత్రువును హతమార్చారని పాట పాడారు వాళ్ళు. పాడేటప్పటికి ఈ మాటలో సౌలుకి ఇంపుగా లేవు. ఏంటి నేను రాజునేంటి, నన్నేమో నాకు తక్కువ 7,000 కొలది అన్నారు, ఆయనకి 10,000 కొలది అన్నారేంటి అని చెప్పి అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. దావీదు ప్రేమించాడు. అప్పుడే విసుగు చూపాడు దావీదు మీద. విసుగు చూపుతారు కొందరు. ఏంట్రా నీ చూపు అలా ఉందా, తినేసేలాగా ఉంది అంటారు చూడు. ఒక్కొక్కరు చూస్తే అంటే పచ్చకున్నది బొగ్గుమని మనిపోద్దంట. అట్లాగే చూపు అనమాట. చూపి మర్నాడు దేవుని వద్ద నుండి
ఇష్టం చూపాడు కదా. ఈ ఈ దేవుడు న్యాయం తెచ్చేవాడు కదా. ఈ సౌలు మీద దేవుడి ఆత్మ లేదు. ఇక ఈ ఆత్మ తీసి దావీదుకిచ్చాడు దేవుడి ఆత్మ. మా దేవుడి వద్ద నుండి దురాత్మ వచ్చింది ఒకటి. దురాత్మ వచ్చి సౌలుని ఎరిపించిందంట అని ఇక్కడ ఉంది. మర్నాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ రావాలన్నా దురాత్మ రావాలన్నా దేవుడి వద్ద నుంచే వస్తాయి. దేవుడు ఆజ్ఞ లేనిదే ఏ సైతాన్ని కూడా మనల్ని ఏం చేయలేదు. దానికి సాక్ష్యం ఏబువే. ఏబు ఒకసారి దేవదూతలు అందరూ వెళ్ళారు దేవుడి వద్దకి. వెళ్తే ఈ సైతం కాడు వెళ్ళాడు. వెళ్తేను దేవుడు అన్నాడట, ఏ సైతం ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నా పని ఏముంది, అటు ఇటు తిరుగుతూ వచ్చాను ఇక్కడికి అన్నాడు. అటు ఇటు తిరుగుతూ వచ్చాడంట. మరి అటు ఇటు తిరుగుతాయిగా. ఇప్పుడు కొందరు ఉంటారు చర్చిల్లోనే ఉంటారు, చర్చికి వస్తారు, వాక్యం చెబుతుంటే తినగా కూర్చోరు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఆ సెల్లకి వెలుగుతారు, లేకపోతే ఏదో పని ఉన్నట్టుగా సెల్ల చెవుగా పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారో మరి దేనికి వస్తున్నారో తెలియదు. వచ్చేటప్పుడు బైబిల్ కడతారు, బైబిల్ తెత్తాకి సిగ్గు వాళ్ళకి. ఇప్పుడు బైబిల్ తెత్తాకి సిగ్గు. ఈ బైబిల్ మనల్ని మోద్దు. మనం దీన్ని అయిపోతే ఎట్లాగా. ఇప్పుడు రాత్రి ఆల్ నైట్లో ఈ బైబిల్ తలకాయ పెట్టుకుని నిద్రపోతున్నారు. నాకు భలే కోపం వచ్చింది అనకూడదు, కానీ ఇప్పుడు ఇది తల కింద దిండి కింద ఉపయోగించకూడదు మనం. ఇది మనం ఈ దేవుడు వాక్యం, ఈ వాక్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటే దేవుడు మనం కాపాడతాడు, అంతే కదా. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి, దాన్ని కాపాడుకోకుండా ఉంటే మనం దేవుని కాపాడమంటే ఏం కాపాడతాడు? కాపాడ్డాం. అట్లాగే అట్లాంటి వాళ్ళు ఉంటారు కొందరు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఏదో పని ఉన్నట్టుగా అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, చెల్ల మాడతారు, పాటలు వినరు, పాటలు వినపోతే వినిపోయారు, వాక్యం కాదు వినరు. ఆరాధనకి లెగమంటే ఆరాధనకు లేచేటప్పుడు లెగిసి బయటకు వెళ్ళిపోతారు. మేమందరం నుంచి నువ్వు ఆరాధన చేస్తుంటే వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అది కాకుండా మధ్యలో మాకు తగులుతారన్నమాట. అట్లా తగిలితే దేవుడి ఆత్మ రాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉండి నువ్వు దేవుణ్ణి కనపరిచిపోతే దేవుడు నిన్ను కనపరుస్తాడా? దేవుడు ప్రేమమయుడు కాబట్టి నువ్వెంత చేసినా ఏమి చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి నిన్ను సమస్తం ఆయన కాపాడుతున్నాడు. ఆయనే ప్రేమమయుడు కాకపోతే నువ్వు అసలు ఏమయ్యేవాడివో తెలియదు. ఆయన ప్రేమమయుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తా. నువ్వు ఎట్లా ఉన్నా కానీ ఆయన నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు అంటున్నట దేవుడి స్తోత్రం. ఇప్పుడు బాప్టిజం పొందాం. బాప్టిజం పొందినప్పుడు మనం బాప్టిజం పొందామా, మన కొరకు దేవదూత వస్తుందంట, పంపిస్తాడంట దేవుడు. ఏంటి కాపుదాలకి పంపిస్తాడంట. మనం ఇప్పుడు ప్రయాణమయ్యి బయటికి వెళ్ళామనుకో, బాప్టిజం తీసుకుని సినిమాకి వెళ్ళామనుకో, ఆ సినిమాకి వెళ్ళినా అక్కడ ఉంటుంది, కానీ మనం ఆ సినిమా చూసి వస్తాం అనుకో, ఇవన్నీ అయినాక వెళ్ళి దేవుడు చెబుద్దంట. నువ్వు వెళ్ళమన్నావు కదా, వెళ్ళాను నేను. అతను వెళ్ళి సినిమాలో దూరాడు, ప్యాకెట్లోకి వెళ్ళాడు.
తాగుడు బ్యాందీ షాప్లోకి వెళ్ళాడు ఇవన్నీ చెబుద్దంట. అట్లాగే ఇప్పుడు నువ్వు బాప్తీసం రక్షణ బాప్తీసం పొందినప్పుడు నీకు దేవతతో కాపుదల ఉంటుంది, దేవుడు పంపుతాడు. నువ్వు చెడ్డ కార్యాలు చేస్తే ఆ చెడ్డ కార్యాలు తీసుకెళ్ళి దేవుడికి చెబుద్ది, మంచి కార్యాలు చేస్తే మంచి కార్యాలు చెబుద్ది. అట్లాగే మనం దేవుడు ఎవరు చూడలేదు అనుకుంటాం, దేవుడు చూతానే ఉంటాడు. దేవుడికి తెలుసు అంతా, నీ హృదయంలో తలం పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. అది మర్చిపోతున్నాం మనం. దేవుడిని కనపరచకుండా దేవుడు మనల్ని కనపరచాలనుకుంటాం, అది పిచ్చితనం కదా. ఆయన కనపరచాలి, మనం ఆయన్నే కనపరచాలి. నిన్న ఎంతో విపత్తి, ఈ ఎగ్గులో అన్నం తినకుండా వెళ్ళాను కదా, బస్సులో వెళ్తుంటే ఎంతో అసలు నీరసం వచ్చేసి కడుపులోనే ఆకల, పైనేమో అగ్గి. ఈ బస్సులో వీళ్ళు వెళ్తా ఎంతో అసలు ప్యాన్ పోయినట్టుంది. అసలు ఎప్పుడు వెళ్తా అనుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడు జయం అంతే, జయమిచ్చే దేవుడు మనకు జయమిస్తాడు. మనం కాకపోతే కష్టపడాలి, ఆ కష్టాన్ని శ్రమన అనుభవించాలి. ఇప్పుడు శ్రమకు శ్రమ వచ్చావా పో అవతలకి వెళ్ళామనుకో, మనకు దీవెనక రాదేక. శ్రమ దేవుడే పంపిస్తాడు మనకి. శ్రమ పడాలి, శ్రమ పడపోతే విశ్వాసం కాదు. నువ్వు శ్రమ పడకుండా విశ్వాసం అంటే అసలు అది అబద్ధమే, నిజమాబద్ధం. నువ్వు శ్రమ పడిన ఈ పాటగాడు ఉంది, శోధించబడిన మా మీదట సువర్ణమై మారుతానని ఆ పాటగాడు ఉంది, దేశం గారు రాసింది. అట్లాగే శ్రమను మనం భరించాలి. భరిస్తే ఇవన్నీ శ్రమలన్నీ ఈ గాలి వస్తువులు కెట్టాలు వస్తాయి, సముద్రం కెట్టాలు వస్తాయా, ఆ కెట్టాలు వచ్చి వెళ్ళిపోతాయి, ఉంటాయి, అయ్యి వెళ్ళిపోతాయి. అట్లాగే ఈ శ్రమలు వస్తాయి, వెళ్ళిపోతాయి, ఉండవు. కాకపోతే వచ్చినప్పుడు మనం గట్టిగా నిలబడాలి. తర్వాత మనకి అంత ఆనందమే కదా, సంతోషం మనకి దీవెనిస్తాడు దేవుడు. శ్రమలో నిలిచి ఉండాలి. శ్రమలో నిలిచి ఉంటే అప్పుడు మనకి ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని నేను భక్తి చేస్తున్నాను, నాకు శ్రమ వద్దు, నాకు దేవునే కావాలి అని అంటే ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు మనకే కష్టపడకుండా జీతం ఇచ్చేయాలంటే ఇస్తారా? ఇప్పుడు పనికి వెళ్తున్నారు, పని చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది. నువ్వు ఒళ్ళొంచి పని చేస్తే నీకు డబ్బులు ఇస్తారు. నువ్వు ఒళ్ళొంచకుండా పై నాటకాలు వేసావనుకో ఎక్కడ ఇస్తాడు? నువ్వు పని చేస్తేనే ఇస్తాడు. అట్లాగే మనం ఒళ్ళొంచి పని చేయాలి, పని చేసి బిడ్డలుగా ఉండాలన్నమాట. కస్తుడు అన్నవాడు బద్దగస్తుడిగా ఉండకూడదు. ఎవడో బద్దగస్తుడిగా ఉంటే మనం ఈ విశ్వాస జీవితంలో కూడా పనికిరం. అట్లాగే ఒక్కొక్కరు కష్టపడతాకి ఇష్టపడరు. ఊరికి నాకు దీవెన వచ్చేయాలనుకుంటారు. ఊరికి ఎట్ట వస్తుంది? ఊరికి ఏది రాదు మనకి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడు ఇక్కడ సభలు మంచి చేసిన వాళ్ళకే చెడు చేస్తున్నాడు అనమాట. చెడు చేస్తుంటే సౌలు కుమారుడు ఉన్నాడు, యోనాతాను అని ఒక ఆయన ప్రేమించాడు దావీదు. మరి ఏంటి, కొడుకే కదా, తండ్రి బుద్ధి కొడుకు వస్తుంది అంటారు కదా. మరి తండ్రికి ఉన్న బుద్ధి కొడుకు రావాలిగా, రాలా. ఆ కొడుకేమో తండ్రి శత్రువు అనుకున్నవాడిని ప్రేమించాడు, ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. ఈ సౌలేమో ఈ దావీదు ఇట్లా అంటున్నారు, దావీదును చంపేయాలి, దావీదు ఉంటే నాకు పేరు రాదు అని దావీ మీద చూపెట్టమాట. దావీదుని ఎప్పుడు దొరుకుతాడా చంపేదామని చూస్తున్నాడు అనమాట.
ఆఖరికి వీటి కాడ విసిరి ఎన్నో చేస్తాడు. దేవుడు ఆత్మశాత దావీదు తప్పించుకున్నాడు అన్నమాట. అలాంటి మనం దేవుడి యొక్క దీవించుగా ఆమేన్.